హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుధా రసోయి. ఇవాళ స్పెషల్ బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? అన్నంలోకి తింటూనే ఉండాలనిపిస్తుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కావలసినవి ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ధనియాలు ఒక స్పూను, జీలకర్ర అర స్పూను, తెల్లగడ్డలు పొట్టు తీసినవి కొన్ని, చింతపండు చిన్న గోలీ సైజులో తీసుకోవాలి. టమాటా ఒకటి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బీరకాయ తొక్కుని కడిగి చిన్నవిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు టోటల్‌గా మీరు తినే కారంని బట్టి తీసుకోండి. కొన్ని కరివేపాకులు తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి నూనెలో ఎలా వేయించుకోవాలో చూద్దాము. ఫస్ట్ ధనియాలు వేసి తక్కువ మంటపై 1 నిమిషం పాటు వేయించండి. అలాగే జీలకర్రని అర స్పూన్ వేసి వేయించాలి. ఎండుమిర్చి కాసేపు వేగిన తర్వాత చింతపండును కూడా వేసి వేయించి పక్కన ఓ ప్లేట్లోకి ఆరనివ్వాలి. కావాల్సి ఉంటే మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసి బీరకాయ తొక్కుని రంగు మారే వరకు వేయించాలి. ఇది కొంచెం 5 నిమిషాలు అలా పడుతుంది. బాగా వేగితే టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం ఒక స్పూన్ నూనె వేసుకొని ఆవాలు కొన్ని వేసి చిట్లిన తర్వాత తెల్లగడ్డలు కొన్ని వేసి వేయించి ఉల్లిపాయలు కొన్ని వేసి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసి పక్కన తనీగా ఓ ప్లేట్‌లో పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించే వాటినన్నిటిని విడివిడిగా ఉంచుకుంటే గ్రైండ్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఒక జార్‌లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసి బాగా పొడి అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేయకుండా గ్రైండ్ చేయాలి. అప్పుడే ధనియాలు బాగా మెదుగుతుంది. తరువాత బీరకాయ తొక్కు, కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా వేసి మళ్ళీ బాగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో పోపుని వేసి జస్ట్ పల్స్ ఇవ్వండి చాలు. కొంచెం తొక్కుగా ఉంటేనే బావుంటుంది తినడానికి. చూసారా? నచ్చిందా? మరెందుకు ఆలస్యం? చకచకా చేసి కడుపు నిండా తినండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.